హలో ఫ్రెండ్స్, అనసూయ భరద్వాజ్ రీసెంట్గా జై శ్రీరామ్ అనే స్లోగాన్ని కాంట్రవర్సీలోకి లాగింది అనసూయ. అసలు ఇక్కడ ఏమంది, అసలు ఆ కాంట్రవర్సీ ఏంటి అన్నది మనం మాట్లాడుకుంటూనే ఇక్కడ ఒక వర్గమేమో ఆమె ఒక పర్టికులర్ రిలీజియన్ని టార్గెట్ చేస్తుంది అన్నట్టుగా, మనోభావాలను హర్ట్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంటే, మరో వర్గమేమో ఆమె జనరల్గా చెప్పింది ఎవరిని పర్టికులర్గా టార్గెట్ చేయలేదు అండ్ తనని టార్గెట్ చేసి తనపై కామెంట్ చేసే వాళ్ళ గురించే మాట్లాడింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ మూడో కోణం కూడా ఉంది ఫ్రెండ్స్. భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఉంది. ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే దాన్ని క్రిటిసైజ్ చేసే అధికారం కూడా ఉంది. కానీ ఆ క్రిటిసిజం అనేది అబ్యూజింగ్గా మారద్దు. వీడియోలోకి వెళ్తే ఇక్కడ అనసూయ రేపిన కాంట్రవర్సీ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అనసూయ మాట్లాడుతూ జై శ్రీరామ్ అనే స్లోగాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది తప్పుడు పనులు చేస్తుంటారు, తమ తప్పులను కప్పిపుచ్చుకుంటారు అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడింది. అండ్ ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జై శ్రీరామ్ అనే నినాదాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు, ఒక రిలీజియన్ని హర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు అంటే జై శ్రీరామ్ అనే వాళ్ళంతా తప్పుడు మనుషులు అని నీ ఉద్దేశము, అసలు అలా ఎలా మాట్లాడతావు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఆమెని చాలా రిలీజియన్ సంఘాలు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాయి, క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నాయి అండ్ కేసులు వేసే వరకు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఈమె మాట్లాడింది మాత్రం తప్పే అని నా ఉద్దేశం. ఒక రిలీజియన్ సంబంధించిన వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళు మాత్రమే తమ తప్పులను కప్పిపుచ్చుకుంటారు అనడం కరెక్ట్ కాదు. అంటే తప్పులు ఎవరైనా చేస్తారు, కొంతమంది తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చాలా రకాలుగా చాలా వాటిని అడ్డం పెట్టుకుంటారు, దాంట్లో ఇదో రకము అన్నట్టుగా మాట్లాడాలి తప్ప జై శ్రీరామ్ అనే నినాదాన్ని స్లోగన్ని తీసుకొని వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదన్నది ఈ వర్గం యొక్క అభిప్రాయము. నాది కూడా సుమారుగా అలాంటి అభిప్రాయమే. అండ్ ఇప్పుడు అనసూయకి సపోర్ట్ చేసే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆమె పర్టికులర్గా జై శ్రీరామ్ అనే స్లోగాన్ని మాట్లాడడానికి రీసెంట్గా చాలామంది కామెంట్ చేస్తూ వల్గర్గా మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటూ మాట్లాడుతున్నారు. సో ఆమె ఆ పర్టికులర్ మనుషులను అన్నది, ఆ కొంతమందిని అన్నది, తను టార్గెట్ చేసే వాళ్ళని అన్నది, అంతే తప్పిక రిలీజియన్ ఆమె టార్గెట్ చేయలేదు, రిలీజియన్ని తప్పుపట్టి మాట్లాడలేదు అన్నట్టుగా ఆమెకు సపోర్ట్ చేసే వర్గం మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ ఏమో అనిపించింది. చాలామంది కామెంట్ బాక్స్లలోకి వచ్చి చాలా వల్గర్గా మాట్లాడుతుంటారు. నేను రీసెంట్గా సీజేపీకి సపోర్ట్ చేసుకొని వీడియోలు చేసినప్పుడు కూడా పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ధర్మరక్షకులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రొఫైల్ ఫోటో చూస్తే శ్రీరామచంద్రుడు, మహాశివుడు, ఆంజనేయ స్వామి ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి పచ్చి బూతులు అంటే పచ్చి బూతులు. నేను డైరెక్ట్గా వాళ్ళకి రిప్లై ఇచ్చి అడిగాను, మీ ప్రొఫైల్ పిక్స్ ఏంటివి, మీ బయోలో ఉంది ఏంటి, మీరు ఏంటి, మన రిలీజియన్ని మనం తక్కువ చేసుకున్నట్టు కాదన్నట్టు వాళ్ళని క్వశ్చన్ కూడా చేశాను. ఇక్కడ అనసూయకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, తనని ఇరిటేట్ చేశారు, తనని కావాలని టార్గెట్ చేశారు, అందుకే ఈ మాట మాట్లాడింది అన్నట్టుగా అన్నారు. ఇక్కడ కూడా కొంచెం కరెక్ట్ ఏమో అన్నట్టుగా అనిపించింది. ఈ కాంట్రవర్సీల తర్వాత, ఈ డిబేట్ల తర్వాత అనసూయ జవాబిస్తూ మరో వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అనసూయ ఏం మాట్లాడిందంటే, నేను స్వయంగా హనుమంతుని భక్తురాలని అండ్ నేను దేవుణ్ణి పూజిస్తాను అండ్ హనుమంతునికి ఏం పెట్టినా కూడా రామునికి అర్పిస్తూ హనుమంతునికి పెడతాం మనము. సో నేను అన్న మాటల్ని కొంతమంది కావాలని తప్పుగా చూపించి, కావాలని తప్పుగా పోర్ట్రేట్ చేస్తూ నా మీద ట్రోల్ చేస్తున్నారు. నేను సనాతని, నేను ఒక హిందువుని, హనుమంతునికి పెద్ద భక్తుని అంటూ మాట్లాడింది, తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇక్కడ ఈ వాక్యాలను కూడా చాలామంది కవర్ చేసుకుంటుంది. ఈ బుద్ధి ఏదో ముందుగానే ఉండాలి, నోరు జారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ తర్వాత కవర్ చేసుకోవడం కరెక్ట్ కాదన్నట్టుగా కూడా వ్యక్తం చేస్తున్నారు. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఆమె క్షమాపణలు చెప్పినట్టే అని మాట్లాడుతున్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రిలీజియన్ సంఘాలు కోరుకుంటున్నాయి. చూడాలి ముందు ముందు ఎలా మారుతుందో ఈ కాంట్రవర్సీ. అండ్ ఇక్కడ మనం మూడో కోణం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇన్ కేస్ మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ ఒకటి ఉంది, తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇక్కడ అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు తన అభిప్రాయాన్ని క్రిటిసైజ్ చేస్తూ కామెంట్ పెట్టవచ్చు. క్రిటిసైజ్ చేయడం కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. కానీ క్రిటిసైజ్ అనేది అబ్యూజింగ్గా మారకూడదు. చాలా కామెంట్ చూశాను, పచ్చి బూతులు మాట్లాడుతూ ఒక మహిళని అనకూడని మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ రిలీజియన్ సంబంధించిన తప్పుడు వాక్యాలు చేసిందని అంత నీచంగా మాట్లాడే వాళ్ళు మన ధర్మము, మన సనాతన ధర్మం ఏం చెప్తుందో అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా. శ్రీరామచంద్రుడు ఎంత నిష్టగా ఉంటాడు, శ్రీరామచంద్రుడు ఎంత సహనంగా ఉంటాడు అన్నది ఆలోచించుకొని మాట్లాడాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ మాట్లాడడం వల్ల మన హిందువుల్లో చాలామంది మనల్ని తప్పుపట్టే ఛాన్స్ ఉందని, ఏదేమైనా కూడా వాళ్ళు
మాట్లాడిన వాటిని మనము క్రిటిసైజ్ చేస్తూ ఏవైనా తప్పుడు వాక్యాలు ఉంటే చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా అబ్యూజింగ్గా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడొద్దు అన్నది చాలామంది యొక్క అభిప్రాయము, నాది కూడా. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా కొన్ని థ్రెటన్స్ ఫేస్ చేశాను కాబట్టి. ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే అనసూయ కావాలని ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందా లేకపోతే కాంట్రవర్సీలో ఇరుక్కుంటుందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మొదటి నుంచి చూస్తే ఆమె సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెట్టినా, సోషల్ మీడియాలో దేని గురించి అయినా మాట్లాడినా అదొక కాంట్రవర్సీగానే మారుతుంది. స్టార్టింగ్లో విజయ్ దేవరకొండ నుంచి స్టార్ట్ అయిన కాంట్రవర్సీ కాస్త ఇప్పుడు జై శ్రీరామ్ కాంట్రవర్సీ వరకు వచ్చింది. చూడాలి ముందు ముందు అనసూయ ఇంకెన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో, ఏం చేస్తుందో. అసలు ఈ కాంట్రవర్సీ గురించి మీరేమంటారు? నిజంగానే అనసూయ ఒక రిలీజియన్ని టార్గెట్ చేసిందంటారా లేదంటారా? ఇక్కడ ఎవరైనా ఏదైనా వీడియో చేస్తే కామెంట్స్ అబ్యూజింగ్గా పెట్టే వాళ్ళకు మీరేం చెప్తారు? క్రిటిసైజ్ చేయడం కరెక్టే కానీ అబ్యూజివ్ లెవెల్ క్రిటిసిజం అనేది కరెక్ట్ కాదన్న నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నాండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.